హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సినవన్నీ ఇవ్వండి. ఇక్కడ 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, బాస్మతి. ఇవ్వండి, ఒక అరగంట అయింది నానబెట్టుకొని. 1/4 కేజీ చికెన్ తీసుకుని దాన్ని మ్యాగ్నేట్ చేసాను. దాంట్లో మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, కారం, నూనె, పెరుగు, నిమ్మరసం అన్నీ కూడా వేసాను. ఒకవేళ మనకు సరిపోతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామని పెట్టుకున్నాను. ఇదిగోండి పుదీనా, కొత్తిమీర. దీంట్లో కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా. ఈ ఆనియన్స్ అయితే ఫ్రై ఆనియన్స్ వేపుతాను అనమాట. ఆయిల్ పెట్టి స్టవ్ వెలిగించాను. ఇదిగోండి గరం మసాలా అంతా పలావ్లోకి వేసుకునేవన్నీ చూసారా, ఇవన్నీ. ఇదిగోండి స్టవ్ వెలిగించుకుని దీనికి ఆనియన్స్ వేపుదామని ఇక్కడ పెట్టాను. దీంట్లో వాటర్ పెట్టాను. 6 గ్లాసులు వాటర్ పెట్టి ఆయిల్ వేసి కొంచెం ఉప్పు వేసాను అన్నమాట. ఇప్పుడు మనం ఆనియన్స్ వేపుదామని నేను ఆనియన్స్ కొన్ని ఇవి కొన్ని వేపుతాను. ఇప్పుడు మనం ఇవి ఉన్నాయి కదండి, గరం మసాలా అన్నీ, ఇవి బిర్యానీ సామాను అంతా చూసారు కదా. ఇగో ఇవన్నీ వాటర్లో వేసేస్తాను. ఈ వాటర్ డైరెక్ట్గా వేసేస్తాను అన్నమాట. ఇందులో రైస్ వేయను, అందుకు ఇలా తీసుకున్నాను. ఆనియన్స్ మనం ఇలా వేపుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ వేపుకుందాం అండి. ఒక 5 నిమిషాల్లో వేపుదాం. వేపిన తర్వాత బిర్యానీ మనం చేసుకుని ఇలాగా వాటర్ అంతా మరుగుతుంది. ఒక మరిగాక కట్టేస్తాను. అందులో రైస్ వేయనండి. బిర్యానీ చేసేసి బియ్యం వేస్తే కదా, ఆ రైస్ అందులో పోసేస్తాను అనమాట. ఒకటే బాస్మతి కదండి, ఒకటిన్నర చొప్పున వాటర్ వేసి మరగబెడుతున్నాను. ఈ ఆనియన్స్ అన్నీ ఇలా వేగిన తర్వాత మనం మళ్ళీ చూసుకుందాం. ఇవ్వండి ఆనియన్స్ అన్నీ వేగుతున్నాయి కదా. వాటర్ ఇక్కడ ఇలా మరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేను వాటర్లో వేసి రైస్ దమ్ము పెట్టేది అయితే అలాగా రైస్ పక్కన మనం 80% ఉడికించుకుంటాం. కానీ నేను అలా చేయట్లేదు. ఈవేళ నేను వాటర్ మరగపెట్టేసి డైరెక్ట్గా చికెన్ వేసేసి దాన్ని బాగా కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత బియ్యం వేసేసాక ఆ వాటర్ వేసేద్దామని నేను ప్రయోగం చేస్తున్నాను అనమాట. అలా కూడా ఎలాగైనా మనం చేసుకోవచ్చు. ఇదిగోండి ఆనియన్స్ అయితే గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం వేసుకోవాలన్నమాట. వేపుకుంటే బాగుంటాయి. మీరేం చేసుకున్నారు? ఇదిగోండి నేనైతే పొద్దుట వండవలసిన బిర్యానీ ఇది వండట్లేదు. ఇప్పుడు నైట్ నేను చేస్తున్నాను. బాబు ఇప్పుడు వండేవన్నాడు, పొద్దున్న చేస్తా అంటే వద్దు నాకు ఇప్పుడు చేసేయాలన్నాడని ఇప్పుడు చేస్తున్నాను. అందుకే అది మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసాను మొత్తం అన్నీ వేసి చికెన్లోని. అందుకే అది ఇప్పుడు చేసేస్తున్నాను అన్నమాట. పొద్దుట చర్చికి వెళ్ళిపోవడం కదండి, త్వరగా మేము వెళ్ళిపోయాము. అందుకే ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. బాగా ఉల్లిపాయలు బాగా వేపుకుంటే తీసుకున్నాక మనం బిర్యానీ చేసుకోవడం చూపిస్తాం. కొంచెం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇంకా మనం ఏమీ వేసుకోక్కర్లేదు. ఇక్కడ పెట్టుకున్నవన్నీ పెట్టి మనం బిర్యానీ చేసేసుకున్నాం. ఉల్లిపాయలు వేగిపోతున్నాయి. ఆనియన్స్ వేగిన తర్వాత మనం ఇది పక్క తీసేసుకుని బిర్యానీ చేసేసుకోవడం. సింపుల్గా చేసేసుకున్నాం. అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా మనం. ఇంకా మనం ఇందులో పచ్చాముగా వేసి ఏమి ఉండవు. కారం అయినా తక్కువైతే కొంచెం చికెన్ వేపేటప్పుడు కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇదిగోండి స్టవ్ కట్టేసుకుని ఆనియన్స్ తీసేసుకుందాం. తీసేసుకుందాం. స్టవ్ కట్టేసాను. ఇదిగోండి ఆనియన్స్ తీసేసుకున్నాం కదండి, వేగిపోయి. ఇప్పుడు ఆనియన్స్ వేపిన ఆయిల్ మనం ఇందులో వేసేసుకుందాం. ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుందామండి. ఇదిగోండి కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసాను. ఇప్పుడు బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం బిర్యానీ చేసుకుందామండి. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది. మనం కొంచెం జీడిపప్పు వేస్తున్నాను.
కొంచెం జీడిపప్పు వేసి వేగిన తర్వాత తీసేసుకుందాం. వేగిన తర్వాత మనం తీసేసుకుందామండి. తీసేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇందులో కొన్ని 2 బిర్యానీ ఆకులు వేసుకుందాం. వేసేసుకొని వాటిలో కొంచెం ఉప్పు వేసాను కదండి, ఇందులో కూడా కొంచెం ఉప్పు వేసుకుందాం మనం. టమాటాలు, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇందులో మరి చికెన్లో కూడా కొంచెం సాల్ట్ వేసి కలిపాను, వాటర్లో కూడా 1 స్పూన్ వేసాను. ఇందులో కొంచెం కలిపేస్తున్నాను. తర్వాత మనం ఒకసారి చూసుకుందామండి. బాగా వేగిదాకా ఇది మొత్తం వేగాక అప్పుడు చికెన్ వేసుకున్నాను. ఇదిగోండి, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి బాగా వేగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసేసుకున్నాము. ఇదిగోండి, చికెన్ తీసుకొని మనం చికెన్ వేసేసుకున్నామండి. ఇదిగోండి, చికెన్ వేసాను. ఇది మనం కొంతసేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని బాగా ఉడికిద్దామండి. ఒక్క 5 నిమిషాలు కానీ 4 నిమిషాలు కానీ ఉడికిన తర్వాత మనం రైస్ వేసేసుకుని కలిపేసుకున్నాక వాటర్ వేసేసుకున్నాము. ఇదిగోండి, జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, కొన్ని పైకి వేసుకున్నాం, కొన్ని ఇంకోండి ఇందులో కూడా మనం వేసేసుకోవాలన్నమాట. దీనివల్ల టేస్ట్. మూత పెట్టుకున్నాం అండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఉన్నది పైన వేసుకుందామండి. ఈ బిర్యానీ ఇప్పుడు ఇలా ఎందుకంటే స్టాండ్ పోయిందండి, మళ్ళీ స్టాండ్ పెట్టాము. ఫ్లిప్కార్ట్లో వస్తుంది, చేతితో పట్టుకుని ఒక పక్కన సెల్లని చేస్తున్నాను అన్నమాట. కన్వీనెంట్గా లేదు నాకు. మనం ఇప్పుడు మూత పెట్టుకుందాం అండి. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు, ఇంకా ఆయిల్ చూసారా పైకి వచ్చేస్తుంది కదా. దీని తర్వాత మనం రైస్ వేసేసుకున్నప్పుడు మళ్ళీ చూసుకుందాం. ఒక్క 2 నిమిషాలు మూత పెడతాం. ఇదిగోండి, చికెన్ మొత్తం ఉడికింది కదా కొంతసేపు. ఇప్పుడు మనం రైస్ వేసేసుకున్నాం, బాస్మతి రైస్. ఇదిగోండి, పక్కన పెట్టుకున్నాను కడుక్కుని. ఒకసారి మనం పైకి కిందకి కలిపేసుకుని మనం పక్కన మరగబెట్టుకున్న వాటర్ ఉంది కదండి, వాటర్ వేసేసుకున్నాం. ఇదిగోండి, ఇప్పుడు పక్కన మరగపెట్టుకున్న వాటర్ వేసేసుకుంటున్నాం అన్నమాట. ఇందులో అన్నీ హోల్ గరం మసాలా వేసాం కదా. యాక్చువల్గా ఇందులోని రైస్ వేయాలి. రైస్ వేయాలంటే నాకు రైస్ వేయలేదు, ఇలాగ వేసేసి నేను చేసేస్తున్నాను అన్నమాట. చెప్పాను కదా స్టాండ్ పోయిందండి, నేను చేతితో పట్టుకుని కెమెరా ఫోను చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు అది ఉడికిన తర్వాత పైన ఇవన్నీ ఆనియన్స్, జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర కూడా మనం ఇందులో వేసేయాలన్నమాట అండి. లాస్ట్లో కొంచెం ఉడికిన తర్వాత ఈలోగా నేను ఉప్పు అది చూస్తాను.
చూసి ఉప్పు అన్నీ వేసేసాం. ఇంకేమీ అవసరం లేదండి. చికెన్లో అన్నీ వేసి కలిపి పక్కన పెట్టేస్తున్నాం కదండి. అందులో అయితే నేను ఒక 3 స్పూన్లు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ వాటర్లో ఒక అర స్పూన్ వేసాను. మళ్ళీ ఇంకో ఈ ఉల్లిపాయ వేపేటప్పుడు ఒక అర స్పూన్ వేసాను. అలాగే ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, పెరుగు, నిమ్మరసం, గరం మసాలా పౌడర్ అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి. పొద్దుట వండాలి, చర్చికి వెళ్ళిపోవడం కదా అవ్వలేదు. ఇప్పుడు సాయంత్రం వండుతున్నాను అనమాట అండి. ఈ వీడియో చూస్తూ ఉండండి. నా కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్లు చేయండి, మర్చిపోవద్దు. మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకో ఇది ఉప్పది చూసి మూత పెట్టుకుందాం మనం. ఇదిగోండి, ఇప్పుడు మనం మిగిలిన పైన వేసుకుని ఇంకా సిమ్లో పెట్టేసుకుందాం అండి. మ్యాక్సిమం ఉడికిపోతుంది. ఇది ఇప్పుడు దాని పైన వేసినాయి. ఇది కలర్ అన్నమాట అండి. ఇప్పుడు మనం పుదీనా వేసేసుకుందాం, కొత్తిమీర వేసేసుకుందాం. ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. జీడిపప్పు మనం హడావుడిగా చేసిందే టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు హడావుడిగానే చేస్తున్నాను నేను మా అబ్బాయి గురించి. మనం ఎప్పుడు సిమ్లో పెట్టేసుకుని కరెక్ట్గా ఒక 5 నిమిషాలు మనం సిమ్లో పెట్టుకుందాం. వేస్తాం కదండి. ఇందులో కొంచెం ఓన్లీ బిర్యానీ పౌడర్ వేసుకుంటాను. మంచి ఫ్లేవర్ వస్తుంది, సరిపోద్ది. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాం అండి. నెయ్యి కూడా వేసుకున్నాం. ఇంకా మనం సిమ్లో పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాలు 4 నిమిషాలు. ఇదిగోండి నెయ్యి. నెయ్యి కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నామండి. ఇదిగోండి, ఇప్పుడు మనం కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాం. ఇది కొంచెం పాలల్లో కలుపుకోవాలన్నమాట. అంతే, దగ్గరికి వచ్చేస్తుంది. కొంచెం మెత్తగా కూడా చేయమన్నాడు. కొంచెం వాటర్ కూడా ఎక్కువ వేసాను. 12 నిమిషాల్లో అయితే మనం దింపేసుకున్నాను. ఒక్కసారి మూత పెట్టేస్తాను. ఇదిగోండి, మొత్తం రెడీ అయిపోయింది. చూసారా, నేనైతే నా స్టైల్లో వేళ వండేసాను అనమాట అండి. అసలు ఇది మరి బియ్యం బాయిల్ చేసి ఇందులో వేయాలా, ఇంకా అలా చేయలేక నేను ఇంకెలా డైరెక్ట్గా వేసాను. వాటర్ మరో పెట్టేసి వేసాను వాటరు. ఇదిగోండి, రెడీ అయిపోయింది కదా. ఒక్క నిమిషం అయిపోతే మనం దింపేసుకుందాం. ఒకసారి చూద్దామని నెయ్యి వేసాను. ఇదిగోండి, బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి మనం చూద్దాం. చూసారా, రెడీ అయిపోయింది. ముక్క కూడా ఉడికిపోయింది. చూసారా, ముక్కలాగా జ్యూసీగా బాగుంది కదండి. ఈరోజు నా స్టైల్లో అలా చేసాను. ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దమ్ బిర్యానీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను. ఈరోజు మా డిన్నర్ ఇదనమాట. నైట్ చేశాను. ఇప్పుడు మరి వీడియో పెడతాను, చూసి లైక్ కామెంటు చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను.